చికెన్ కర్రీ ఇలా ఒకసారి చేసి చూడండి. గ్రేవీ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. దీనికోసం కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని దీంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలాగే జీలకర్ర, గరం మసాలా, కసూరి మేతి, కొద్దిగా నిమ్మరసం వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత తీసి మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని దీన్ని పేస్ట్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కూరకు సరిపోయిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని వేగిపోయిన తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి చక్కగా ఒక 50% ఉడికిపోయిన తర్వాత మనం పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.